హలో అండి. ఎంత చిరాకుగా అనిపించినా సరే, ఈరోజు కొత్త ఇంట్లో నేను చేసుకున్నటువంటి కొన్ని పనులు గ్రోసరీస్ తెచ్చుకొని స్టోర్ చేసేసుకోవడం అయితేనేమి, దాంతో పాటు బట్టలు మడతేసుకోవడం, ఏ ప్లేస్‌లో అవి పెట్టేసుకోవడం, వీటన్నిటి గురించి ఈరోజు ఈ వ్లాగ్‌లో అయితే మీతో షేర్ చేస్తానండి. హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ వ్లాగ్స్. సో, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మేము షిఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే అండి. అంటే షిఫ్ట్ అయిన రోజు కాకుండా నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. మేము షిఫ్టింగ్ అనేది మార్నింగ్ 9:00కి స్టార్ట్ చేసినట్లయితే షిఫ్టింగ్ వ్లాగ్ కూడా అయితే మీతో షేర్ చేస్తాను. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి అయితే ఆ వీడియో అయితే చెక్ చేయండి. మన ఛానల్‌లో అయితే ఉంటుంది. ఫస్ట్ మేము మార్నింగ్ 10:00 స్టార్ట్ అయినట్లయితే ఈవినింగ్ 5:00 అయితే ఇక్కడ షిఫ్టింగ్ అయితే జరిగిపోయిందండి. ఇంక 5 టు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను అలా రెస్ట్ తీసేసుకొని 6:00 అయితే స్టార్ట్ చేసేసామండి. మొత్తం ఈ కిచెన్‌లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం ఫ్లోర్ మీద వీళ్ళ అట్టపెట్టెలో వేసేసి మొత్తం ఎలా అయితే మెస్సీగా అయితే వేసేసిపోయారు కదా! ఇంక 6-8 వరకు కంటిన్యూస్‌గా 2 అవర్స్ పాటు ఏ ప్లేస్‌లో అవైతే ఈ ర్యాక్స్‌లో మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి మీకు ఈ ర్యాక్స్‌లో మొత్తం అయితే డస్ట్ అదంతా తీసేసుకొని కలెక్ట్ చేసేసుకొని మొత్తం మామూలు కబోర్డ్స్ ర్యాక్స్ అవి వేసేసుకొని మొత్తం ఈ ప్లేస్‌లో ఏ ప్లేస్‌లో పెట్టాల్సినవి అవైతే పెట్టేసుకున్నానండి. అంటే షిఫ్టింగ్ అయిన రోజు వ్లాగ్ ఈ క్లిప్ మాత్రం షిఫ్టింగ్ అయిన రోజు ఆ 2 అవర్స్ మాత్రం 6 టు నైట్ ఓ క్లాక్‌కి ఈవినింగ్ 6-8 ఈ మొత్తం ఈ కబోర్డ్స్‌లో ఉన్నటువంటి కిచెన్ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని అయితే కబోర్డ్స్ ర్యాక్స్ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని అక్కడ అక్కడ మ్యాట్ అది వేసేసుకొని క్లాత్ వేసేసుకొని మొత్తం అయితే సర్దేసుకున్నానండి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ లాగా అయితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. అలా నేను కొన్ని ఐటెమ్స్‌ని ఎక్కడొక్కడ కబోర్డ్స్‌లో ర్యాక్స్‌లో అవైతే పెట్టేసానండి. ఇంక రిమైనింగ్‌వి అయితే మాకు ఓపెన్ కిచెన్ గదా! పైన కబోర్డ్స్ అయితే ఎక్స్‌ట్రా పెట్టుకోవడానికి మనకేమైతే కబోర్డ్స్ అయితే ఇవ్వలేదండి. అంటే ఎక్స్‌ట్రా స్టోరేజ్ పర్పస్ కోసం. అందుకని జెప్పేసి నేను ఇంక రిమైనింగ్ ఒక అట్టపెట్టెలో అయితే ఇంకా ఎప్పుడన్నా మనకు ఫెస్టివల్స్‌కి అట్లా యూజ్ చేస్తూ ఉంటాం గదా! పెద్ద పెద్ద ఐటెమ్స్ అవన్నీ అయితే మామూలుగా అందులో వేసేసి పక్కనైతే పెట్టేసానండి. అవి స్టోర్ రూమ్‌లో గానీ, లేదంటే బెడ్‌రూమ్స్‌లో పైన ఎక్కడన్నా స్టోరేజ్‌లో గానీ పక్కనైతే పడేయాలి. డైలీ యూజ్ చేసుకునేవి రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే ఐటెమ్స్ అయితే వస్తువులైతే మాత్రం ఇంకా కింద ర్యాక్స్‌లో అయితే మొత్తం అయితే సర్దేశానండి. చూసారు కదా! ఇల్లంతా అయితే చాలా గందరగోళంగా మెస్సీగా గజిబిజిగా అయితే ఉంది. ఇంక దీన్ని కొంచెంగా ఈరోజు నేనేమేం చేస్తాను అనేదైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తానండి. ఇక్కడున్నటువంటి ఇప్పుడు కిచెన్ ఐటెమ్స్ మొత్తం ఆ కిచెన్ గిన్నెలు అవన్నీ అయితే సర్దేశాను కదా! నెక్స్ట్ ఇక్కడ పప్పులు, ఉప్పులు ర్యాక్‌లు ఇవన్నీ అయితే ఉన్నాయి కదా! అవన్నీ అయితే ఆ డబ్బాలో ఉన్నటువంటివన్నీ తీసేసి మాములుగా పక్కన పెట్టేసుకొని ఆ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని అవి ఆరబెట్టేసుకొని సరుకులు తెచ్చేసుకొని అంటే అవి తెచ్చేసుకొని ఎక్కడ అవి అయితే కంటైనర్స్‌లో అయితే ఫిల్ చేసేసుకోవాలండి. ఫస్ట్ అవి ఫిల్ చేసుకోవడానికి ముందు ఫస్ట్ అయితే బట్టల సెక్షన్‌కైతే వచ్చేసాను. ఈరోజు మాత్రం బట్టల సెక్షను అలాగే మనకి ఇంకా సరుకులు గ్రోసరీస్ తెచ్చేసుకొని కంటైనర్‌లో స్టోర్ చేసేసుకొని ఈరోజు వ్లాగ్‌లో అయితే మీతో అయితే షేర్ చేస్తానండి. ఫస్ట్ అయితే బట్టల సెక్షన్‌కైతే వచ్చేసాను. బట్టల సెక్షన్ అయితే ఇవైతే ఫస్ట్ స్టార్ట్ చేశానండి. అది కూడా పార్టీ వేర్ అంటే మన కొత్త కలెక్షన్ డైలీ యూజ్ కాకుండా పార్టీ వేర్ అయితే ఇంకా మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మొత్తం అయితే బెడ్ మీద అయితే వాళ్ళు అలా అయితే వేసిపోయారండి. నేను వాటికైతే డివైడ్ చేసేస్తాను. చూస్తున్నారు కదా! ఇల్లంతా చాలా మెస్సీగా అయిపోయిందండి. మొత్తం ఎక్కడివక్కడ. ఇదంతా నేను ఎక్కడొక్కడ సర్దుకోవడానికి అట్‌లీస్ట్ నాకైతే 1 వీక్ అయినా టైం అయితే పడుతుందండి. ఇంకా అలా కొంచెం అయితే చేసుకుంటూ ఉన్నాను. ఒక్కరోజైతే అవ్వదు గదా! చాలా చిరాకుగా అనిపిస్తుంది. బట్ తప్పదు గదా! మనమే చేసుకోవాలి. లేడీస్ అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ఉంటూ ఉంటాయి. ఇంట్లో ఎంత చేసినా సరే తనివి తీరని పనులైతే కొన్నైతే ఉంటూనే ఉంటాయండి. అలా కొంచెంగా రోజు కొంచెంలో నాకు వీలున్నంత వరకు కొంచెంగా సర్దుకుందామని జెప్పేసి ఇలా అయితే స్టార్ట్ చేసేసాను. ఇదైతే మేము షిఫ్ట్ అయిన రోజు నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఇంకా ఫస్ట్ అయితే బట్టలైతే ఇక్కడ మడత పెడుతూ ఉన్నాను. ఫస్ట్ వచ్చేసి వీటికి పిల్లలవైతే తీసానండి బయటికి. ఇంకా ఇవన్నీ ఫ్రాక్స్ సెపరేట్‌గా పిల్లలవి అలాగే లంగా జాకెట్లు, పట్టు లంగా బ్లౌజెస్ ఇవన్నీ సెపరేట్‌గా అయితే ఫస్ట్ అయితే సెపరేట్ అయితే చేస్తున్నాను. నాకు ఫెస్టివల్స్ వచ్చినప్పుడైతే చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తుందండి. ఎందుకనంటే కొన్నొచ్చేసి నేను లగేజ్ బ్యాగ్‌లలో పెట్టేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే బీరువాలో పెట్టేస్తూ ఉంటాను. ఆ బీరువా పట్టని పరిస్థితుల్లో కొన్ని బ్యాగ్స్‌లో అయితే పెట్టేసి పైన పెట్టేస్తూ ఉంటానండి. అందులో నాకు ఫెస్టివల్ వచ్చినప్పుడు ఎలా ఇబ్బందవుతుందంటే ఏదైనా సరే ఒక పట్టు లంగా జాకెట్ ఏదైనా సరే ఎయ్యాలి అనిపిస్తే లంగా ఒక చోట ఉంటుంది. అలాగే బ్లౌజ్ అనేది ఒక చోట ఉంటుందండి. బీరువాలో మొత్తం కింద పడేసినట్టు చూసినట్లయితే అక్కడైతే లంగా దొరుకుతుంది. దాని బ్లౌజ్ ఎక్కడ ఏ బ్యాగ్‌లో ఉందనేదైతే నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకు ఫెస్టివల్ వచ్చినప్పుడల్లా ఇదొక పెద్ద పనిలాగైతే అనిపిస్తుంది. బీరువాలో మొత్తం కిందేసి అలాగే ఇంకా కబోర్డ్‌లో ఎక్స్‌ట్రా ఇంక అన్నీ కిందేసి ఆ బ్లౌజ్ ఎక్కడుందా? ఆ పై టాప్ ఎక్కడుంది? కింద బాటమ్ ఎక్కడుంది? అని వెతికే లోపైతే చాలా ఇబ్బందయితే అవుతుంది. అందుకని చెప్పేసి ఎలాగో కొత్త ఇంటికొచ్చేసాం గదా! ఇంకా ఈసారి ఆ ప్రాబ్లమ్ అవ్వకూడదని జెప్పేసి నేను ఈసారి కరెక్ట్‌గా నాకు అర్థమయ్యేటట్లు ఒక వేలో ఆర్గనైజ్ చేసుకుందామని జెప్పేసి అనుకుంటూ ఉన్నాను. అందుకోసం అని జెప్పేసి ఫస్ట్ ఫ్రాక్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేస్తున్నాను. ఈ ఫ్రాక్స్ అయితే మనకు బ్యాగ్స్‌లో పెట్టడానికైతే
మనకైతే వీలవ్వదండి. ఒక్కో ఫ్రాక్ అనేది చాలా హెవీగా అయితే ఉంటుంది గదా! మనకు మినిమమ్ ఒక్కో ఫ్రాక్ 2 ఫ్రాక్సే బ్యాగ్‌లో అనేవి పడుతూ ఉంటాయి గదా! అందుకని జెప్పేసి మొత్తం బ్యాగ్స్ అన్నీ ఖాళీ జేసేసి ఓన్లీ ఫ్రాక్స్ వరకైతే సెపరేట్ జేసేస్తున్నాను. లంగా బ్లౌజెస్ వరకైతే సెపరేట్ జేసేస్తున్నాను. ఇంకా ఫస్టొచ్చేసి ఫ్రాక్స్ అన్నీ అయితే బీరువాలో ఈ 2 ర్యాక్స్‌లో అయితే పెట్టేసానండి. ఓన్లీ ఫ్రాక్స్ వరకైతే పెట్టేసాను. లంగా బ్లౌజులయితే పెట్టలేదండి. ఇంకా ఈసారైతే నేను ఒక ఐడియాతో ఉంటుంది గదా! నాకు గూడా ఫ్రాక్స్ కావాలి అనిపిస్తే బీరువా ఓపెన్ చేస్తే ఫ్రాక్స్ అనేవి నాకు దొరుకుతాయి. అలాగే లంగా బ్లౌజెస్ కావాలంటే ఆ లంగాలోనే లోపల బ్లౌజ్ గూడా పెట్టేసి ఫోల్డ్ చేసేసి ఇట్లా బ్యాగ్స్‌లో రిమైనింగ్ బ్యాగ్స్ ఉంటాయి గదా! ఆ బ్యాగ్స్‌లో అయితే పెట్టేసి ఇవి బెడ్‌రూమ్‌లో పైనైతే పెట్టేస్తానండి. ఇప్పుడు నాకు తీసుకోవాలన్నా సరే ఈజీగా ఉంటుంది. లంగా బ్లౌజెస్ అనేవి ఈ బ్యాగ్స్‌లో ఉంటాయి. అలాగే ఫ్రాక్స్ కావాలంటే బీరువాలో ఉంటాయని జెప్పి సెపరేట్‌గా వేటికి వాటికి నీట్‌గా అయితే ఆర్గనైజ్ అయితే చేసుకుంటూ ఉన్నానండి. అలా పిల్లల సెక్షన్ అయితే అయిపోయింది. పిల్లలవి అక్కడక్కడైతే పెట్టేసానండి. ఇంకా నెక్స్ట్ నా శారీస్ ఇవన్నీ అయితే ఇంకా సెట్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ నా శారీస్ కూడా ఫస్ట్ వచ్చేసి పట్టు శారీస్ ఒక సైడు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ శారీస్ ఒకవైపు అట్లా అయితే పెట్టేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఇంత మెస్సీగా ఉంది గదా! ఇలా కొంచెం కొంచెంగా అయితే అలా సర్దుకుంటూ వస్తున్నాను. కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని అట్లా. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవి ఒక సైడ్ వచ్చేసి అవన్నీ పట్టు శారీస్, ఇంకో సైడ్ వచ్చేసి మొత్తం డిజైనర్ శారీస్. ఇక్కడ ఇవి చూసినట్లయితే మీరు అన్నీ ఆహ్ అంటే హాఫ్ లంగా ఓణీలు, ఇంకో లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఆ కలెక్షన్ అంతా అయితే నాదేనండి. ఇప్పుడు ఇదంతా చేస్తూ మీకు వీడియో చేస్తూ నేను ఫోల్డ్ చేసుకుంటే చాలా కష్టమైతే అయిపోతుంది. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అందుకని చెప్పేసి నేను మీకు చేసైతే చూపిస్తున్నా. అంటే నేను మడత పెట్టుకొని మీకైతే ఒకసారి క్లిప్ అయితే చూపిస్తున్నానండి. ఆ కింద పెట్టినటువంటి మొత్తం వచ్చేసి నా లంగా జాకెట్ సారీ నా పట్టు లంగా జాకెట్లు, అలాగే హాఫ్ లంగా ఓణీలు, ఇంకా లాంగ్ ఫ్రాక్స్ ఏసి కింద పెట్టేసాను. పైనొచ్చేసి డిజైనర్ శారీస్, పట్టు శారీస్ అని సెపరేట్‌గా నాకైతే పెట్టేసుకున్నానండి. ఇంకా ఇట్లాగా బట్టల సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ పార్టీ వేర్ అంటే కొత్తవి మడత పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా డైలీ యూజ్ అయితే నెక్స్ట్ డే అయితే పెడదామనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ గ్రోసరీస్ దగ్గరికైతే వచ్చేసానండి. ఇంకా గ్రోసరీస్ వచ్చేసి ఇంతకుముందు ఆల్రెడీ ఉండుంటాయి కదా! మన కంటైనర్స్‌లో అవన్నీ అయితే తీసేస్తూ ఉన్నాను. తీసేసి ఇలా మామూలుగా కింద ఫ్లోర్ మీద వచ్చేసి న్యూస్ పేపర్లు అట్లా వేసేసి ఆ డబ్బాలో కంటైనర్స్‌లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి మొత్తం వచ్చేసి ఆ గ్రోసరీస్ అన్ని తీసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. అలా గాకుండా మనం ఇప్పుడు తెచ్చినటువంటి గ్రోసరీస్ ఏమైతే ఉన్నాయో సరుకులు అందులో గనుక పోసేసినట్లయితే అది ఇంకా కొంచెం మెస్సీగా అయిపోతుంది ఆ డబ్బాలు. ఇంకెలాగో అంతా సర్దుకుంటున్నాం గదా! ఇంత నీట్‌గా డీప్ క్లీన్ చేస్తున్నాం గదా! అందుకని జెప్పేసి ఇంకా ఇట్లా ఇంక అందులో పోసేయకుండా ఆ డబ్బాలో ఉన్నటువంటి అన్నిటిని కూడా ఖాళీ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఆ డబ్బాలన్నిటిని, ఆ కంటైనర్స్ అన్నిటిని కూడా ఒక్కసారైతే వాష్ చేసేసి వాటిని ఒకవైపు అయితే చెల్లి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. చెల్లి, నేను ముగ్గురం కలిపి అయితే కొంచెం కొంచెం చేసుకుంటూ ఉన్నామండి. ఇంకిలా నేనలా గ్రోసరీస్ అన్ని పేపర్‌లో అలా సర్దుతుంటే ఒకవైపు అయితే చెల్లి ఇక్కడైతే మొత్తం కంటైనర్స్ అన్నిటిని కూడా డబ్బాల్ని కడిగేస్తూ ఉందండి. ఒకవైపు నేను చెల్లి వాష్ చేస్తూ కడిగేస్తూ ఉంటే నేనైతే ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకిలా ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత వీటిని ఒక క్లాత్ తీసేసుకొని నీట్‌గా ఎటువంటి తడి లేకుండా తుడిచేసుకొని ఒక ఎండ బాగా వస్తుంది కదా! ఒక 5 మినిట్స్ పాటు అలా టెర్రస్ మీద గాని పెట్టేసి వచ్చినట్లయితే ఇవన్నీ మంచిగా అయితే ఎండిపోతాయండి. ఇప్పుడు గ్రోసరీస్ అయితే ఇంకా నార్మల్‌గా నేను చిట్ రాసి ఇచ్చేసినట్లయితే సూపర్ మార్కెట్‌లో అయితే వాళ్ళే తెచ్చిచ్చేస్తారండి ఇంటికి. ఆల్రెడీ నేను ఇవి వాష్ చేసుకునేటప్పుడైతే రాసిచ్చేసాను. వాళ్ళు రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. 2, 3 అవర్స్ అయినా సరే టైం అయితే పడుతుందండి. ఇంకా ఈలోపు వచ్చేసి డబ్బాలు ఇవన్నీ నేను కరెక్ట్‌గా గనుక ప్రాపర్‌గా క్లీన్ చేసేసుకొని ఆరబెట్టేసుకొని పెట్టేసుకున్నట్లయితే వచ్చినమ్మటే నాకు పని ఈజీ అవుతుంది కదా! అందుకని చెప్పేసి ఇంకా ఈలోపు అయితే సరుకులు కూడా అయితే వచ్చేసాయండి. తెప్పిచ్చేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి నైట్ అండి. ఈవినింగ్ 8:00 ఏమో అయినట్టుంది. నైట్ అంటే గ్రోసరీస్ రావడానికి కొంచెం లేట్ అయితే అయిపోయింది. లంచ్ తినేసిన తర్వాత మేము డిన్నర్ కూడా తినేసిన తర్వాత ఇదైతే మళ్ళీ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు గ్రోసరీస్ అన్నీ కూడా ఏ కంటైనర్స్‌లో అవన్నీ అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. నేను మినపప్పు అంటే రెగ్యులర్‌గా మనం యూజ్ చేసుకునేటటువంటి ఏమైతే ఉన్నాయో మినపప్పు, కందిపప్పు, పల్లీలు ఇవన్నీ రెగ్యులర్‌గా యూజ్ చేసుకుంటాం కదా! అవన్నీ వచ్చేసి ఒక 2 కేజెస్ తెప్పించుకుంటానండి. అలా కాకుండా అప్పుడప్పుడు చేసుకుంటాం కదా! ఇలా ఓట్స్ అయితేనేమి, ఇంకా నెక్స్ట్ అటుకులు ఇట్లాంటివన్నీ కొన్ని పుట్నాలు ఇవన్నీ కొంచెం ఏవైతే మనం కొంచెం తక్కువగా యూజ్ చేస్తూ ఉంటామో అటువంటివైతే 1 కిలో అయితే 1 కిలో సెపరేట్‌గా కంటైనర్స్‌లో అయితే స్టోర్ చేస్తూ ఉన్నాను. ఈ పెద్దయి ఏవైతే చూస్తున్నారో మీరు ఇవి వచ్చేసి 2 కేజెస్ అయితే పడతాయండి ఏవైనా సరే. నేను ఎక్కువగా ఏం యూజ్ చేస్తానో అవన్నీ అయితే ఈ 2 కేజెస్ దాంట్లో అయితే వేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా కొంచెం ఏదైతే నేను తక్కువగా యూజ్ చేస్తూ ఉంటానో అవన్నీ వచ్చేసి 1 కేజీ డబ్బా ఉన్నాయి కదా! కంటైనర్స్ అందులో అయితే ఫిల్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అంతకంటే చిన్నవి ఉన్నాయి చూసారా అందులో ఏమైనా సరే పల్సెస్ అయితే ఫిల్ చేసుకుంటూ ఉంటానండి. అంటే రాజ్మా గాని అలాగే ఇంకా శనగలు గాని, అలసందలు గాని ఇంకిట్లా ఏమైనా ఉంటాయి కదా! గ్రోసరీస్ ఇంకా తక్కువ కొంచెం యూజ్ చేసుకుంటూ ఉంటాం గదా! అటువంటివన్నీ అయితే ఇందులో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అలానే మొత్తం ఈ సరుకులన్నీ అయితే ఇంకిట్లా కంటైనర్స్‌లో అయితే ఫిల్ చేసుకుంటూ ఉన్నానండి. ఇలా కొంచెం కొంచెంగా రోజు కొంచెం జేసుకోవాలని జెప్పి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే అంతా ఒకసారి చేయాలంటే అవ్వదు గదా! అంటే ఎంత మనకు కనిపించకుండానే ఇల్లు హౌస్ షిఫ్ట్ అవ్వడం అంటే చాలా హెవీగా పని ఉంటుందండి. లోపల ఉన్నయన్నీ ఎక్కడెక్కడో ఉన్నయన్నీ గూడా బయటకొచ్చేస్తాయి. వాటన్నిటిని ఏ ప్లేస్‌లో అవి సర్దడం అనేది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఇది చాలామంది హౌస్ వైఫ్స్ అని ఫేస్ చేస్తూనే ఉంటారు. ఓన్లీ హౌస్ వైఫ్స్‌కి మాత్రమే ఇదైతే తెలుస్తుందండి. అంటే ఎందుకంటే అన్నీ సర్దేది మనమే గదా! ఇంకా జెంట్స్ అంతగా ఏం పట్టించుకోరు కదా! ఎంత హౌస్ షిఫ్ట్ అయినా ఏమైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఇదంతా గూడా మన పైనే ఉంటుంది. ఇంకా అలా అని జెప్పేసి మనమే కొంచెంగా రోజుకొచ్చి
కొంచెంగా ఇంటిననేది ఏ ప్లేస్‌లో ఎట్లా మనకి ఎలా వీలుగా ఉంటుందో, మన కంఫర్ట్‌గా డైలీ మనం రెగ్యులర్‌గా ఉండడానికి ఎలా కంఫర్ట్‌గా ఉంటుందో, ఎలా వీలుగా ఉంటుందో అలా మనం అనేది ఇంటిని ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇంక అలా కొంచెం కొంచెంగా చేసుకోవడానికి నాకైతే కొంచెమైతే టైం పడుతుందండి. కొంచెం కొంచెంగా అంటే మరీ హెవీగా గాకుండా ఒకే రోజు అంతా చేసేయకుండా అది అంత అలా చేయాలంటే ఒకేసారి అయితే చాలా చిరాకైతే అనిపిస్తుందండి. అలా కాకుండా కొంచెం నెమ్మదిగా కొంచెం టైం తీసుకొనైనా సరే అంత అర్జెంట్ ఏమి ఉండదు గదా! ఇదేమి. కొంచెం నిదానంగా అయినా సరే కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా నాకు వీలున్నంత వరకు ఇలా చేసేసుకుంటూ ఉందామని జెప్పేసి ఈ రోజు వ్లాగ్‌లో ఇంతవరకైతే మీతో అయితే షేర్ చేశానండి. ఈ కంటైనర్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని, వాటిని ఎండబెట్టేసుకొని, గ్రాసరీస్ అందులో అయితే ఎక్కడెక్కడైతే ఫిల్ చేసేసుకొని, అలాగే బట్టలు గూడా కొత్త కొత్తవన్నీ ఎక్కడెక్కడ పిల్లలవి, నావి అక్కడెక్కడైతే సర్దేసుకున్నాను. ఇంక నెక్స్ట్ డైలీ యూజ్ బట్టలు ఇంక ఇవన్నైతే సర్దుకోలేదండి. ఇంక రోజు కొంచెంగా మీతో అయితే నెక్స్ట్ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే మీతో అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఇంక ఓకే అండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. ఇంతవరకైతే ఈ వ్లాగ్‌నైతే అందజేస్తున్నాను. వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి, అలానే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసి, హైప్ అనే ఆప్షన్ కూడా ఇవ్వండి. మీరు ఇలా హైప్ అనే ఆప్షన్ ఇవ్వడం వల్ల నాకు ఇంకెలాంటి వ్లాగ్స్ చేయాలని చెప్పి ఇంకొంచెం మోటివేటింగ్‌గా అయితే ఉంటుంది. ఒక హౌస్ వైఫ్‌గా ఎలాంటి నేను నా ఇంట్లో పనులు నేను ఎలా చేసుకుంటాను అనే దాని గురించి అయితే మీతో అయితే ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్.